వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు. సుల్తానాబాద్ పట్టణంలో రోడ్డు ప్రమాదం. మంత్రి టీజీ భరత్ పుట్టినరోజున సి క్యాంప్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం. హర్ హర్ మహాదేవ్ నినాదాలతో ప్రధాని నరేంద్ర మోడీకి పూలమాలలు వేసి ఘన సత్కారం చేసిన ఎన్డీఏ ఎంపీలు. చిత్తూరు ప్రెస్ క్లబ్ మరియు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, మహారాష్ట్రతో కేసీఆర్ నీళ్లు ఇచ్చి పుచ్చుకునే ఒక చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం ఒకేసారి 3 అగ్రిమెంట్లు చేశారు. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మేము 152 మీటర్లకు అగ్రిమెంటు చేస్తే మీరు ఎలా తగ్గిస్తారని మాట్లాడాడు. దానికి కేసీఆర్ మాట్లాడుతూ, నువ్వు 152 మీటర్లకు అగ్రిమెంటు చేసినట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని సవాల్ విసిరాడు అని హరీష్ రావు అన్నారు. ఇటు వార్ధా మీద అటు చెనాకా కొరాటాకు ఒకేసారి 3 అగ్రిమెంట్లు చేసినారు. అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మహారాష్ట్రను ఒప్పించి మెప్పించి 3 అగ్రిమెంట్లు చేశారు. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు, ఏమని మాట్లాడిందంటే, లేలే మేము ఆల్రెడీ 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసినాం, నువ్వు ఎట్ట తగ్గించినవు అన్నాడు. ఆనాడు ఎయిర్పోర్ట్లో కేసీఆర్ గారు మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసుంటే ఇంకా గంట సేపు నేను ఇన్నే ఉంటా, నువ్వు రా, ఆ అగ్రిమెంట్ నాకు చూపి నేను ఇక్కడ నుంచి రాజ్ భవన్కు పోయి రాజీనామా చేస్తాను ఆ రోజు కేసీఆర్ గారు సవాల్ చేశారు. ఇది నేను నోటి మాట చెప్తలే, నా వీడియో కూడా మీరు చూడండి కావాలంటే. ఆనాడు కేసీఆర్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆనాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేక్ మాటలకు, గోబల్స్ మాటలకు ఏ రకంగా సవాల్ విసిరినారో ఒక్కసారి చూద్దాం. ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనతో పాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఇద్దరు కలిసి ఏం మాట్లాడతారు, 152 మీటర్లకు తమ్మిడిహట్టి ఒప్పందం కుదిరింది అని మాట్లాడాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీవు నిజంగా నిజాయితీ ఉన్నవాడు నేను ఎట్లయినా బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంకో అర్ధగంట 40 నిమిషాలు ఉంటా, నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్టుకు రా. ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను, రాజ్భవన్కు అయినా రాజీనామా సమర్పిస్తాను మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు 152 మీటర్లకు అగ్రిమెంట్ ఉందని ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. ఉన్నదా మరి అగ్రిమెంట్? ఈ రోజు వరకు, ఆ రోజు కేసీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేసిండ్రు, ఇయ్యాలటి వరకు కూడా చేయలే. నిజంగా అగ్రిమెంట్ ఉంటే 7 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎందుకు తట్టెడు మట్టి కూడా మీరు తవ్వలేదు అంటే అబద్ధపు మాటలు, గోబల్స్ మాటలు. ఆనాడు కేసీఆర్ గారు మంచి పని చేస్తుంటే దాని మీద ఏదో అమృత భాండాగారంలో విషపు చుక్క వేసినట్టు, ఒక మంచి పని జరుగుతుంటే దాన్ని ఒక అబద్ధాలు చెప్పి అనుమానాలు కల్పించేటువంటి ప్రయత్నాన్ని సృష్టించారు. తెలంగాణ కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నేడు న్యూఢిల్లీలో కేంద్ర రవాణా మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారిని కలిసి తెలంగాణలోని ప్రధాన రహదారి ప్రాజెక్టులపై మాట్లాడారు.
పాకిస్తాన్లో మాన్సూన్ వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. జూన్ నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 299 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 140 మంది చిన్నారులే ఉండడం అందరినీ కలిచివేస్తుంది. వరదలు, కొండ చర్యలు కారణంగా భారీ నష్టం జరిగింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం మరో 715 మంది గాయపడ్డారు. ఈ వరదల కారణంగా 1.676 ఇళ్లు దెబ్బతినగా వాటిలో 562 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. స్త్రీ శక్తి పథకం హైలైట్స్ ఇవే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 6700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు. ఉచిత ప్రయాణం కోసం 1.950 కోట్ల వ్యయం. మహిళలు ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డు ఏదో ఒకటి చూపించాలి. మహిళలకు ఈ స్కీమ్ ద్వారా మంచి జరుగుతుందనే సదుద్దేశంతోనే దీన్ని ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ ట్రావెల్లో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొస్తాను. ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం, జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఒకటవది. రెండవది, అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు. దానిలో కూడా 100కు 74% బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్సిటీ, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ 5 కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం. చెండూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కలెక్టర్ ఇలా త్రిపాఠి గారితో కలిసి భవిత కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాలారెడ్డి. మానసిక, శారీరక ఎదుగుదల లేని విద్యార్థులు బాగోగులు, వాళ్ళ చదువులపై ఆరా. వాళ్ళకి చాక్లెట్లు పంపిణీ చేసి విద్యార్థులతో ఇంటరాక్షన్ అయిన రాజన్న. ఓకే మాట్లాడతావా? వెరీ సీరియస్లీ పంచుకున్నారు. మనం ఏం చేస్తాం? కార్పొరేట్ స్కూల్ before photo set better number sir pakka sir madam pakka sir gandi unnadu scene bolutra DC show chairman जी చెప్పు నాయక్ జీ ఇంకేమైంది?
కొంచెం జరగనా కొంచెం డిపార్ట్మెంట్ మండల కేంద్రంలో ఒక సెంటర్ ఉంది. ప్రతి మండలంలో ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటారు. మేడం మీ 16 ఎంతమంది 20 మంది 70 లక్షలు వచ్చేసి 655. మంచిగా ఉందా ఇవి రెండా ఉందా మూడో గ్రోత్ లేదు మాట్లాడుతుందా ఇది మాటలు వస్తాయా చెప్పు నాన్న నీ పేరు చెప్పు చెప్పు. భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ జన్మదినం సందర్భంగా జమ్మికుంటలోని స్థానిక సాయి మానసిక విద్యార్థుల పాఠశాల మరియు గౌతమ బుద్ధ అనాథాశ్రమంలో పిల్లలతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. అనంతరం పిల్లలకు స్వీట్స్ పండ్లు పంపిణీ చేశారు. రాజ్ ఠాకూర్ మాట్లాడారు. ప్రత్యేక పాఠశాలలో నా మిత్రుడు జమ్మికుంటలో ప్రముఖ బీజేపీ నాయకుడి రవి ఠాకూర్ కుమారుడి యొక్క 35వ జన్మదినోత్సవ వేడుకలు మా దివ్యాంగ విద్యార్థుల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. రవి ఠాకూర్ కూడా ఈ ఆశ్రమాన్ని చాలాసార్లు సందర్శించారు. ఆయన ఉన్నప్పుడు కూడా మాకు చేదోడు వాదోడుగా ఉండి ఈ ఆశ్రమ అభివృద్ధిలో కూడా ఆయన భాగస్వామి అయ్యారు. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి వారి కుమారుడు ఈరోజు 35వ జన్మదినోత్సవాన్ని మా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసుకొని పిల్లలందరికీ పళ్ళు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. మరి రవి ఠాకూర్ మన కుటుంబానికి రాజేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అందరికీ కూడా మా పేరెంట్స్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాన్ని ఇచ్చి ఇట్లాంటి దివ్యాంగ పిల్లలకు ఇంకా సహకరించేటువంటి భాగ్యాన్ని ఆ పరమేశ్వరుడు కల్పించాలని చెప్పి మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా సదాసాయి వికలాంగుల మరియు వృద్ధుల ఆశ్రమంలో నా పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. దీనికి నా తోటి ముఖ్య కార్యకర్తలు నాయకులు ఈ హాస్టల్ సిబ్బంది అదే ద్వారా నాకు ఫేస్బుక్ కానీ వాట్సాప్ ద్వారా కానీ జన్మదినం శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి అలాగే మీడియా మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జమ్మికుంట పట్టణంలోని శ్రీ సాయి మానసిక విద్యార్థుల పాఠశాల మరియు గౌతమ బుద్ధ అనాథ ఆశ్రమంలో రాజేష్ ఠాకూర్ గారి జన్మదిన వేడుకలు ఇక్కడ ఉన్న పిల్లలతోటి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నది. మరియు రాజేష్ ఠాకూర్ గారు ఇంతకుముందు కూడా చాలా రకాలుగా అనాథ పిల్లలకు కానీ అనాథాశ్రమంలో కానీ ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చి ఈ పిల్లలతో జరుపుకోవడం ఇంకా ఆనందంగా ఉన్నది. ఇక్కడ కమిటీ అంటే మెంబర్ వీరు కూడా మంచి సహకరించారు. ఇంతకుముందు కూడా రాజేష్ ఠాకూర్ గారు పార్టీ కార్యక్రమంలో కానీ ఏదైనా ప్రోగ్రాం పార్టీ ఇచ్చిన ఆదేశాలు కానీ వారి తండ్రి అడుగుజాడల్లో నడవడం మరియు పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు చాలా చక్కగా చేయడం, అతను పార్టీ అనుబంధ సంస్థల్లో కానీ పార్టీకి చాలా విధేయత ఉండడం చాలా ఆనందదాయకం. మరియు ఇతని పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా విశేషంగా జరిగింది. పిల్లలు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా వీరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పర్యటన సందర్భంగా భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం చుట్టూ బీజేపీ పార్టీల జెండాలతో అలంకరించడంతో ఆగ్రహించిన బీఎస్పీ పల్నాడు జిల్లా అధ్యక్షులు బూదల బాబురావు బీజేపీ జెండాలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన జెండాలను కట్టిన బీజేపీ నాయకులు కనీసం అంబేద్కర్కు ఒక దండా కూడా వేయకపోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు.
టీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి పాలనలోనే కూలేశ్వరంగా మారిందని ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మనం డిస్కస్ చేస్తాం. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు ప్రెస్గా మాధవరావు అని రాయాల్సి మాధవరావు అన్న ఇలాన్ కానీ సిరాజ్ నగర్ కానీ జవహర్ నగర్ కానీ స్టేడియం కానీ నడుచుకుంటూ తిరిగినటువంటి ప్రాంతంలో కూడా రాష్ట్ర కేబినెట్ మంత్రిగా రావడం, అదేవిధంగా నా చిన్ననాటి స్నేహితులు పాత్రికేయ మిత్రులు కానీ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఒకటన్నా. ఇప్పుడు మనము ఇంజనీర్లమా లీడర్లమా? ఏం తెలుసు, అక్కడ ఉన్న మంత్రి మా గౌరవ మా నాయకుడు శ్రీధర్ బాబు గారికి ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి నాయకులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు అధికారంలో ఉన్న రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గొప్ప ప్రాజెక్టు కేసీఆర్ కళ అని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో కుప్ప కూలిపోయిన రోజు మీరే కదా అధికారంలో ఉన్నారు. ఆ కుప్ప కూలిపోయినాక భారతదేశంలో అత్యంత నిపుణుల కమిటీ ఏదైతే డ్యామ్ సేఫ్టీ కమిటీ వచ్చి మీరు ఇక్కడ నీళ్లు గిట్టి వస్తే మిగతా కూలిపోయినటువంటి గేట్లు కాక మిగతా గేట్లకు ప్రమాదం ఉంటుంది, మీరు నీళ్లు అని చెప్పి సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ ఆఫ్ కమిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంటుంది, మీరు రాష్ట్రంలో అధికారంలో మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటారు. మీరే రాజులు, మీరే మంత్రులు. కూలిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీరు ఎంబడే గేట్లు కింద నీళ్లు వదిలేకపోతే అత్యంత ప్రమాదం ఉంటుందని చెప్పి అప్పుడున్న సేఫ్టీకి సంబంధించినటువంటి డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన జాతీయ స్థాయి ఉన్నటువంటి నిపుణులు వచ్చి ఆ నిపుణుల యొక్క ఆదేశానుసారం గేట్లు వదిలిన తర్వాత తిరిగి ఆ నిపుణులకు సంబంధించిన కన్నెపల్లి కానీ అదేవిధంగా సుందెల కానీ అన్నారం ప్రాజెక్టులకు కూడా బ్యారేజ్లకు సంబంధించినటువంటి లీకేజెస్ ఉన్నాయి, అది కూడా ప్రమాదంలో ఉన్నది. భవిష్యత్తులో ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసి ఇక్కడ నీళ్లు గిట్ట కన్నెపల్లి నుంచి కానీ నీళ్లు అక్కడికి మళ్లించాలంటే ఇవన్నీ కూడా మరమ్మతులు చేసిన తర్వాతనే మీరు ముందుకు వాటర్ తీసుకుపోవాలని చెప్పి మాట్లాడినట్టు అంశం కళ్ళకు కనబడతలేదా అంటున్నారు. స్పీకర్ ఆన్ చేసి 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినోళ్ళు తెలంగాణ మన ప్రాంతానికి ఉత్తర తెలంగాణకు సంబంధించిన కరీంనగర్ కానీ ఆదిలాబాద్ ప్రాంతానికి ఒక నీళ్ళ చుక్కట్టు చేయకుండా గోదావరి పరివార ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ పార్టీ వాళ్ళందరినీ కూడా ప్రజలు తిరస్కరించి ఓడగొట్టిన తర్వాత తిరిగి పార్లమెంట్ ఎన్నికలు వస్తే వాళ్ళ పార్టీకి డిపాజిట్ కల్లంతాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గం లోపల వాళ్ళు 3వ స్థానం పోయింది వాళ్ళ పార్టీ నాయకత్వం కూడా, నిన్న ధర్నా కూర్చున్న నాయకత్వం అంతా కూడా. అంటే ప్రజలు కానీ రైతులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా తిరస్కరించినాక ఇక్కడ కన్నెపల్లి కాడ పోతున్నాం, మీరు నీళ్ళు వదిలాలి, నీళ్ళు వదిలేకపోతే మన రైతాంగం అంతా ఇడారైపోతుంది, మేము రైతుల పక్షపాతి అంటే నిజంగా రైతుల పక్షపాతి రైతుల మేలుగోరు అయితే మీరు అధికారం ఉన్న రోజు ఇదిగో మేము రైతులకు మా కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ 2 నియోజకవర్గ శాసనసభ్యులము ఇక్కడ ఎంపీగా పనిచేసినాం, మంత్రిగా పనిచేసినాము. ఇగో ఆదిలాబాద్ జిల్లాకు ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇస్తాము, ఇగో ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినాము, లేకపోతే కరీంనగర్ జిల్లాకు ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినాము, ఇప్పుడు కన్నెపల్లి గురించి మీరు గేట్లు ఓపెన్ చేస్తే ఇక్కడ నీళ్ళు ఆదుకుంటామని చెప్పి మాట్లాడి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడారు. మళ్ళా కుర్చీలు జరుపుడు చేయకుండా కుర్చీలు జరుపుడు అది ఇంకెవరు సార్ కుర్చీలు తీసుకోండి. అందరికీ హృదయపూర్వక నమస్కారం. నిన్న రాష్ట్ర కేబినెట్ ప్రధానమైనటువంటి అంశం
కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక కమిషన్ వేసినటువంటి యొక్క కమిషన్ యొక్క నివేదికను క్యాబినెట్లో చర్చించినట్టుగా కొన్ని లీక్లను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దాని మీద గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు మరి దాదాపుగా 12 గంటలకు ప్రారంభించి దాదాపు 1 గంట 20 నిమిషాలు, అంటే దాదాపు 1 గంట 20 నిమిషాల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మన జిల్లాలో ఉన్నది. ఈరోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు భూపాల్పల్లి జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టు. ఇది తెలంగాణ యొక్క రైతాంగానికి ఒక అదృష్టంగా వచ్చినటువంటి ప్రాజెక్ట్. ఇది గతంలో ఎంతోమంది పాలకులు పరిపాలన చేసిన కొన్ని వేల లక్షల టీఎంసీల నీళ్లు నిరుపయోగంగా సముద్రంలో కలిసిన ఎవరొచ్చినా చెప్పేది, ఆనాడు బీజేపీ అధికారంలో లేనప్పుడు ఆనాడు బీజేపీ నాయకుడు శ్రీ విద్యాసాగర్ రావు గారు గోదావరి నీళ్లను పట్టుకొని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసిన సందర్భాలు. అదేవిధంగా చాలామంది ఈ తెలంగాణకు ఈ ప్రాజెక్టు కడితేనే ఉపయోగంగా అవుతుందని చెప్పినటువంటి నాయకులను చూసినాం. కానీ వాళ్ళు ఎవరు కూడా ఏం చేయకపోయినా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు నిర్విరామ కృషి చేసి తెలంగాణకు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అనతి కాలంలో కట్టినటువంటి ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కమిట్మెంట్తో కడితే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలో పరిపాలన మీద దృష్టి పెట్టకుండా, ఎన్నికల హామీలు అమలు చేయకుండా కేవలం వాటిని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలో లీకులు. ఆ లీకుల ఆధారంగా ఒక కమిట్మెంట్తో ఈ ప్రాజెక్టు కడితే కేసీఆర్ గారి పేరు ఏ రకంగానైతే చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతున్నదో దాన్ని తుడిసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవి కూడా ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎన్నికల హామీలు అమలు కాలే. 2000 పెన్షన్ ఉపాధి అవుతూ ఉన్నది. చాలామందికి ఇబ్బంది పడుతూ ఉన్నారని వార్తలు విన్న తర్వాత మన జిల్లాకు వచ్చినటువంటి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు హాస్టల్స్ విజిట్ చేయమని కోరిన పిదప మొదట్లో గన్పూర్లో ఉండేటువంటి హాస్టల్స్ విజిట్ చేసినాం. చిట్యాల, మొగుళ్ళపల్లి కూడా శుక్రవారం నాడు ఉదయం ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా కస్తూర్బా గాంధీ 2 కూడా విజిట్ చేయడం జరిగింది. అందులో కస్తూర్బా గాంధీ స్కూల్లో చాలా అక్కడ ఉండేటువంటి టీచర్స్కు ఆ రోజు కలెక్టర్ గారు కూడా నేను ఫోన్ ట్రై చేసిన, కానీ వారు ఆ రోజు ఫోన్లో నాకు అందుబాటులోకి రాలేదు. ఆ రోజు ఎందుకంటే జిల్లా యంత్రాంగానికి చెప్పాల్సిన బాధ్యత మీడియా మిత్రులందరి యొక్క ముందే వాళ్ళు పెడుతున్నటువంటి మెను సరైన పద్ధతులు లేదు, చాలనేటువంటి కూర పెడతా ఉన్నారు, అక్కడ సరిగా లేదని చెప్పి వారికి హెచ్చరిక కూడా చేసి వచ్చినాం. సరిగా పెట్టండి, లేకపోతే ఫుడ్ పాయిజన్ అయితే మీరు పెట్టేటువంటి వెజిటేబుల్స్ సరిగా లేవు. ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా వారం 10 రోజుల కింద కోసినటువంటి సొరకాయలు అన్నీ కూడా నల్లబడ్డాయి తీసుకొచ్చిళ్ళు. మరి మొలకలు వచ్చినటువంటి ఆలుగడ్డలు అక్కడ ఉన్నాయి. కాబట్టి వీటన్నింటిని కూడా టేక్ కేర్ చేయమని చెప్పినాం. కానీ వాళ్ళ యథాపనలో చేస్తున్నారు. కాబట్టి నిన్న 31 మంది విద్యార్థులు అక్కడ ఇబ్బంది పడ్డారు. దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా మరి చివరికి వారికి ఉండే సీరియస్ను దృష్టిలో పెట్టుకొని నిన్న చిట్యాల హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. విద్యార్థులు ఇంకా ట్రీట్మెంట్ పూర్తి కాకుండానే మళ్ళీ మాలాంటి వాళ్ళతో అక్కడ చూస్తాం, ఇంకెవరైనా వస్తారని చెప్పి హడావుడిగా వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించడం జరిగింది. ఇదే సందర్భంగా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.